ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతా, గ్రామాలంతా, వాడవాడల ఈ కార్యక్రమాన్ని పెద్ద పండగగా చేసుకుంటున్నారు. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా చాలా చోట్ల ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వం ద్వారా అందాలనే తపనతోటి ఆయన పెట్టిన ఈ పార్టీ, మరి ఆయన ముఖ్యమంత్రిగా మాట తప్పని మడం తప్పని మనిషిగా ప్రజల గుండెల్లో ఉండిపోయారు. పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి చేయాలనే సహృదయంతో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల గుండెల్లో ఉండిపోయారు. మళ్ళీ జగనే రావాలి, కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి పేదవారందరికీ కూడా ఆరోగ్యశ్రీని అందించి ప్రతి కార్యక్రమాన్ని మరి బాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కోరుకుంటున్నారు. ఇవాళ అది కూడా ఆవిరైపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, రైతులు బాగుండాలని రైతులకు పెద్దపేటేసి రైతులను ఆదుకున్న వ్యక్తి, ఇన్సూరెన్స్ కట్టి ప్రతి ఒక్కరికి మేలు జరిగిన వ్యక్తిగా ప్రజల గుండెల్లో ఉండిపోయారు. అలాగే ఈ రాష్ట్రంలో మహిళలు బాగుండాలి, మహిళల సాధికారత బాగుండాలనే ఉద్దేశం మీద వాళ్ళకి సున్నా వడ్డీ ఇచ్చి ఎన్ని రకాలుగానూ ఆదుకుని వాళ్ళ పిల్లలకు చేదోడుగా అమ్మఒడి ఇచ్చి మరి అన్ని రకాలుగా చదువులకు ఉపయోగపడి ఇవాళ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలన్నీ కల్పించి ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ను కూడా ఉద్యోగాలు కల్పించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాళ మరి రజకులు బాగుండాలి, న్యాయ బ్రాహ్మణులు బాగుండాలని చెప్పి 10,000 చొప్పున ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. ఇవాళ తోపుడు బళ్ళు వాళ్ళకి అందరికీ కూడా మేలు జరిగే విధంగా చేసే కార్యక్రమం చేశారు. కాపు నేస్తం ఇచ్చి కాపు సోదరులని అందరినీ కూడా ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే పథకాలు లోటు లేవు. కానీ ఆ పథకాలన్నీ కూడా ఇవాళ ఆవిరైపోయేటప్పటికీ ఇవాళ షాపుల వాళ్ళు గతంలో మరి బిజినెస్ బాగుండేది, ఈ రోజున మా షాపులన్నీ కూడా మూతపడిపోతున్నాయి. తణుకులోనే 250 షాపుల దాకా మూతపడి ఉన్నాయి, టోయిలెట్ బోర్డులు కనపడుతున్నాయి. అంతకుముందు ఒక్క షాపు మూతపడితే 100 మంది రికమెండ్ చేసే పరిస్థితి ఉండేది. ఇవాళ బిజినెస్లు కూడా నడవని పరిస్థితి. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా పథకాల ద్వారా ప్రజలకి మరి మనీ అందించిన దాని మీద వాళ్ళందరూ కూడా పర్చేజ్ చేసుకుని షాపులన్నీ కూడా పుష్కలంగా బాగుండేవారు. వాళ్ళు అప్పు చేయకుండా వీళ్ళ షాపులో వ్యాపారం చేసుకుని బాగుండేవారు. ఇవాళ ఏమీ లేకుండా ఆవిరైపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలని ప్రతి ఒక్క కార్మికులు, రైతులు, కర్షకులు, మరి మహిళలు, విద్యార్థులు అందరూ కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ జగనే రావాలని ప్రతి ఒక్కళ్ళ మాట వింటున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మన 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు వైఎస్ఆర్ పార్టీ వార్షికోత్సవాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు, అభినందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.